యూసుఫ్ బాబు అన్నట్టు బ్రదర్ అన్నట్టు మనం మామూలు కాదు. ఎందుకంటే మన జీవితాలు ఎవరు కూడా ఏదో ఒకటి సాధించాలనేది ఉంటుంది. ఆ క్రమంలో మన పోరాటాలు అట్లే ఉంటాయి. 2 నిమిషాలు మాట్లాడినాక నేను నా ముఖ్య భూమికి ఏందో నేను చెప్తా. ఈ తీర్మానాన్ని సభల ముందు పెడతా. తర్వాత ముఖ్యమంత్రి వింటడా వినడా అనేది తర్వాత మన తడాకేందో చూపిస్తా. గురి చేస్తురో నిర్లక్ష్యం ఏ విధంగా గురి చేస్తురో ఇక్కడ నుంచి మీకు కూడా మేము సరైన గుణపాఠం తెలియజేయాల్సి వస్తుంది. మీరు ఓట్ల రాజకీయం చేయొచ్చు, మీరు చేయండి, తప్పు లేదు. మీరు కానీ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల కొరకు వారి నోటికాడి బుక్క కొట్టాలని చూస్తే ఉపేక్షించేది లేదు. నేను పేదలకు కూడా చెప్తున్నా, మీరు బీసీ బీదలు కానీ మిగతా ఏ కులాలైనా కానీ మీరు గుంజుకోండి. ఒక ముఖ్యమంత్రి కావాలంటే ఆ సీటు గుంజుకోండి, మాకు అవసరం లేదు. మీరు ఎమ్మెల్యేలు కావాలనుకుంటే మీరు ఏ విధంగా ఎత్తులు జిత్తులు యుక్తి ఏ విధంగా చేస్తారో మీరు గుంజుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా అగ్రవర్ణ పేదలు ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల జోలికి వచ్చిన, మా అగ్రవర్ణ పేదలకు అన్యాయం జరుగుతున్నా, మా అగ్రవర్ణ పేదలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఎవరు అడ్డం వచ్చినా మేము మాత్రం సంఘటితమై శక్తివంతంగా పోరాటం చేస్తామని నేను ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా హెచ్చరిక చేస్తున్నా. ఎందుకంటే మేము అందరితోటి ఆత్మీయంగా అభిమానంగా కలిసి సహజీవనం సామాజిక స్పృహతోటి మేము బ్రతకాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు కులాల జపాలు చేస్తూ వర్గ వైషమ్యాలు చేస్తూ రాజకీయ పార్టీలు తమ స్వార్థం కొరకు ఈ విధంగా ఎత్తుగడలు చేసి మీరు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తున్నా. ఇంకొకటి చెప్తున్నా, అయ్యా మేము ఈ దేశ పౌరులం, ఈ రాష్ట్ర పౌరులం. మరి అన్ని వర్గాలకు హాస్టల్ ఉన్నాయి, స్కాలర్షిప్లు ఉన్నాయి, ఫీ రియంబర్స్మెంట్ ఉంది, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, స్టడీ సర్కిల్ ఉన్నాయి, కార్పొరేషన్ ఉంది, కమిషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మరి వీళ్ళకెందుకు లేవు? వీళ్ళు ఈ దేశ పౌరులు కాదా? ఈ ప్రభుత్వాలకు పన్నులు కట్టట్లేదా? వీళ్ళలో పేదరికం లేదా? మరి మీ కళ్ళకు కనపడతలేదా? రాజకీయ పార్టీ నాయకులారా, ఖబర్దార్, నేను హెచ్చరిక చేస్తున్నా. ఈ వేదిక ద్వారా ఈ రోజు కొద్ది మంది మేము కుటుంబ పెద్దలం మాత్రమే సమావేశమైనాము. మేము సంయుక్తంగా తీసుకోవాల్సిన నిర్ణయాల మీదనే మేము సమావేశమైనాం. మేము కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 30% జనాభా ఉన్నటువంటి మమ్మల్ని మీరు ఈ విధంగా తులనాడుతుంటే ఈ ప్రభుత్వాలు ఈ రాజకీయ పార్టీలు కళ్ళు తెరిచి వాళ్ళు చూచుకుంటూ అపహాస్య పాలు చేస్తుంటే మేము భరించడానికి సిద్ధంగా లేవని ఈ వేదిక ద్వారా హెచ్చరిక చేస్తున్నాను. నేను ఇంకొకటి చెప్తున్నా, మీరు ఇటీవలి కాలంలో మీరు చూశారు, చంద్రశేఖర్ రెడ్డి అనే కుటుంబం వారు పిల్లల చదివేలేక, ఫీజులు కట్టలేక, ఇంటి కిరాయి కట్టలేక, కుటుంబాన్ని పోషించలేక 2 పిల్లలకు విషాహారం ఇచ్చి భార్యాభర్తలు చనిపోయారు. మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈ పేదరికం ఏ కులంలో ఉంది? చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఇంకా కమ్మ కావచ్చు, వెల్మ కావచ్చు, వైశ్య కావచ్చు, ఏ కులాలన్నా కావచ్చు, లేదా బీసీలే కావచ్చు, ఈ కుటుంబం నిరుద్యోగంతో విలవిలలాడుతూ ఉపాధి లేక మరణం అయితే ప్రభుత్వాలు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అనుకుంటారు వైశ్యులు కూడా, ఎల్లంక సహోదరుడు చెప్పింది వాస్తవం. నేను అనంతపూర్లో స్వయంగా పోయిన, వేరుశనగ ముక్కలు, వేరుశనగ చేలల్ల పొంటి వేరుశనగలు పీక్తున్నారు, కూళ్ళకు పోయి పీక్తున్నారు. మనం అంటాము వెలమలు అంటారు, వెలమలు అంటే దొర అంటాం. దొర అని అంటే కొద్ది మంది ఒక కేసీఆర్ ఇంకో కుటుంబం ఉన్నంత మాత్రాన వెలమలంత కాదు. నేను ఏమనుకోవద్దు, ఇక్కడ వెలమ సోదరులు కూడా ఉన్నారు. మా దగ్గర దేవరకొండ ప్రాంతంలో దొర కూలికొస్తాం అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది వాస్తవం, ఎవరేమనుకోవద్దు. అంటే ఇది నేను తప్పు పట్టడం కాదు, తక్కువ చేయడం కాదు. అట్లనే రెడ్లల్లో కూడా ఆకలి చావులు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి, పిల్లలు పెళ్లిళ్ళు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ పరిస్థితులు ఎవరికి చెప్పుకోలేక దీనావస్థలో ఉండి అనేక మంది ఉపాధి లేక నిరాశ నిస్పృహలతో జీవితాలు గడుపుతున్నాయి. నేనేమంటున్నా, ఈ ప్రభుత్వాలకు కళ్ళ నుండి చూడలేకపోతున్నాయి, చెవులుండి వినలేకపోతున్నాయి. ఏమైనా అగ్రకులం అని ముసుగు దొడగడం ఏందండి? ఏమండి ఇది? సృష్టించబడ్డ కులం. నేను ఏ కులంలో పుడతానేది నాకు తెలుసా?
మా నాయన ఏ కులంలో పుట్టేది మా నాయనకు తెలుసా? మా తాత ఏ కులంలో పుట్టేది మా తాతకు తెలుసా? ఎవరైనా అంతే. 84 లక్షల కోట్ల జీవరాశులల్లా మనం ఒక మానవ రూపం ఇచ్చినాం, వచ్చింది. ఈ మానవ రూపంలో అనేక కులాలుగా విభజించబడ్డాయి. ఈనాడు కులాలు సుమారు భారతదేశం వల్ల 5,000 కులాలు ఉంటాయి. అందులో ఏ కులాలో రకరకాల కులాలు ఉంటాయి. మరి కులాలు ఉన్నంత మాత్రాన ఐక్యమత్యం దెబ్బతినడానికి వీల్లేదు. మనం ఈ దేశ పౌరులం, ఈ భారత మాత ముద్దు బిడ్డలం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా సమగ్రత కాపాడాలంటే, ఐక్యత దెబ్బతినకుండా ఉండాలంటే ఈ కుల విద్వేషాలు రెచ్చగొట్టవద్దు. మనం ఏమంటున్నాం? దేశ సమగ్రతను దెబ్బతీస్తే ఏమంటున్నాం? వారిని టెర్రరిస్టులు అంటున్నాం. మరి రాష్ట్ర సమగ్రతను కుల విద్వేషాలు రెచ్చగొడితే మరి టెర్రరిస్టుల కంటే ప్రమాదం అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అయితే ఈనాడు ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. చెప్పండి, మనకు హాస్టల్ లేవు, తీర్చిర్రా? మనకు స్కాలర్షిప్లు లేవు, తీర్చిర్రా? తర్వాత మనకి ఏ వసతులు లేవు, ఏమన్నా చేసిర్రా? కనీసం చట్టసభలో పోట్లాడిరా? మరి ఇటువంటి పరిస్థితి లేనప్పుడు మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రులు అయితే ఏందంటున్నా? మా ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఏందంటున్నా? కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, బాధలు అందరికి ఉంటాయి, గాథలు అందరికి ఉంటాయి, అభివృద్ధి ఫలాలు అందరికి అందాలి, సంక్షేమ ఫలాలు అందరికి అందాలి. ఇందులో దేశంలో ఉన్నవాళ్ళు కానీ, రాష్ట్రంలో ఉన్నవాళ్ళు కానీ ఎవరు కూడా అతిథులు గారు. అందరూ ఈ దేశాలకు, ఈ రాష్ట్రాలకు పన్నులు కట్టేవారే. కాబట్టి కొన్ని వర్గాలకు కొంగ జపం చేయడం మానండి. ఉన్నోళ్ళు లేనోళ్ళు 2 కులాలుగానే మారాల్సినటువంటి అవసరం ఉంది. దాని కొరకు మనం అందరం కొట్లాడాలి, దాని కొరకు మనం అందరం పోరాటం చేయాలి, మనం ఐక్యమత్యం ఉండాలి. ఏంటండి ఈ కుల వ్యవస్థ? ఇవాళ ఈ అపనిందలేంటి? కాబట్టి సోదరులారా, నేను రాజకీయ పార్టీలకు, ఈ ప్రభుత్వానికి ఇక నుండి మీరు కాసుకోండి అని చెప్తున్నాం. మేము తెలంగాణ రాష్ట్రంలో గ్రామాన, మండలంలో, జిల్లాలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో, అదేవిధంగా యావారు చెప్పినట్టు మేము గ్రామాన జేఏసీలు ఏర్పాటు చేసి, మండలాన జేఏసీలు ఏర్పాటు చేసి, రాష్ట్రంలో ఏర్పాటు చేసి, అదేవిధంగా దేశంలో ఏర్పాటు చేసి మా యుద్ధాన్ని ఒక ధర్మ యుద్ధ పేరుని కొనసాగిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, నేను అందరి ఆమోదంతో నేను ఈ తీర్మానాలు, డిమాండ్లు మరియు తీర్మానాలు చదివి మేము ముందు పెడతాం. ఒకటి, ఈబీసీ వర్గాల సంక్షేమం కోసం రాష్ట్రంలో ఈబీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఈబీసీ కమిషన్తో పాటు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, అలాగే వారి సంక్షేమం కోసం 10,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. ఒకటి. అదేవిధంగా మిగిలిన వర్గాలకు అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈబీసీలకు కూడా వర్తింపజేసి సబ్ ప్లాన్ కూడా అమలు చేయాలి. 2వ తీర్మానం. 3వది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వలె ఈబీసీ విద్యార్థులకు కూడా గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయడంతో పాటు మెట్ ఛార్జీలు కూడా అందరికీ అందజేయాలి. 3వ తీర్మానం. 4వది, ప్రభుత్వం ద్వారా జరిగే అన్ని నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల వలె వయోపరిమితి నిబంధనలు, అర్హత మార్కులు ఈబీసీ వర్గాలకు కూడా వర్తింపజేయాలి. అదేవిధంగా మహిళా విద్యార్థులకు హాస్టల్ వసతులు కల్పించాలి, హాస్టల్ సౌకర్యాలు. తర్వాత 5వది, ఈబీసీలకు స్వయం ఉపాధి, పావులా వడ్డీ రుణ సౌకర్యము, గృహ వసతి కల్పించాలి. మనం ఇదంతా అడిగేది కూడా లేనోళ్ళ పక్షానే మనం అడుగుతున్నాం. అదేవిధంగా 7వది, ఇంటర్మీడియట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల వల్లే ఈబీసీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేయాలి. తర్వాత విదేశీ విద్యా పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులైన ఓసీ ప్రతి పేద విద్యార్థులందరికీ కూడా ఈ పథకం అమలు చేయాలి, విదేశీ విద్యా పథకం. 9వది, కేంద్రంలో కూడా
ఈబీసీ జాతీయ కమిషను, ఈబీసీ కార్పొరేషను, ఈబీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఏర్పాటు చేసే విధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి అదే బిల్లును పార్లమెంటుకు పంపాలి, తీర్మానం చేసి పంపాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవరికి మనం వ్యతిరేకం కాదు, వాళ్ళకు కూడా అన్ని అవకాశాలు ఉండాలి. వాళ్ళతో పాటు మనకు కూడా ఈ అవకాశాలు కల్పించాలి. మన పక్షాన కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ మన సహోదరులందరూ మాట్లాడిన విషయంలో ఇక్కడ కొన్ని ప్రధాన విషయాలు చర్చించడం జరిగింది. ఇప్పుడు సమావేశంలో చర్చించిన విషయాలు ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇటు జాతీయంగా ఇక్కడ రాష్ట్ర పరంగా కమిషను, తర్వాత కార్పొరేషను, తర్వాత స్టడీ సర్కిళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేయాలనేది ఒక చర్చ అయితే, రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి మీరు ఎవరి పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి. మీరు రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుంటారా, సోనియా గాంధీ పేరు పెట్టుకుంటారా, రాహుల్ గాంధీ పేరు పెట్టుకుంటారా, తర్వాత పివి నరసింహరావు పేరు పెట్టుకుంటారా, పెట్టండి. ఇప్పుడు ఎందుకంటే ఈ ఏదైతే విదేశీ విద్య ఉందో ఈ విదేశీ విద్య ఇప్పుడు బీసీల పూలే నుంచి ఇస్తున్నారు. అయితే ఒక 10 మందికి 15 మందికే మన ఓసీలలో ఇస్తారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు ఏం భావిస్తున్నారంటే మాది తీసుకుపోయి అగ్రకులాలలో ఉన్నటువంటి పేదలకు ఇస్తారు అనేది, మా నోటికాడి బుక్క గుంజుతురు అనేది బాధపడుతున్నారు. కాబట్టి వీళ్ళకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఈ డిపార్ట్మెంట్ ద్వారా మీరు పథకం పేరు ఏదన్నా రూపొందించి మీ ఇష్టం ఉన్న పేరు పెట్టుకొని ఇది ఈ యొక్క విదేశీ విద్యా పథకం అమలు చేయాలనేది ప్రధానంగా ఈ చర్చలో వచ్చిన అంశం. అదేవిధంగా మన ఉపేందర్ గారు ఏమన్నారంటే జేఏసీలు ఏర్పాటు చేయాలన్నారు. వారి సూచన మేరకు ఇటు రాష్ట్రంలో, ఇటు జిల్లాల్లో, ఇటు దేశంలో జేఏసీలుగా ఏర్పాటు చేసి దాన్ని మనం ఉద్యమాన్ని పటిష్టంగా తీసుకుపోవడానికి ముందుకు పోవడానికి నిర్ణయం తీసుకోవడం. అదేవిధంగా ఇప్పుడు రాజీవ్ వికాస్ యువ వికాస్ యోజన అనేది అది కూడా ప్రభుత్వం మొట్టమొదలు మనల్ని విస్మరించారు. ఎస్సీ ఎస్టీ బీసీలకే పరిమితం చేశారు. అయితే దాని విషయంలో నేను కూడా అందరికీ ముఖ్యమంత్రి గారికి కానించి, ఉప ముఖ్యమంత్రి గారికి కానించి, చీఫ్ సెక్రటరీ కానించి, తర్వాత అందరికీ వినతి పత్రాలు ఇచ్చి విన్నవించి, మరి వీళ్ళల్లో కూడా పేదరికం ఉంది, వీళ్ళల్లో కూడా నిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళకు కూడా రాజీవ్ యువ వికాస్ అమలు చేయాలనేటువంటి కోరినందుకు తర్వాత మన ఈబీసీలను కూడా రాజీవ్ యువ వికాస్లో చేర్చడం జరిగింది. కాబట్టి ఈ పథకం అర్హులైన వాళ్ళందరికీ కూడా అమలు చేయాలనేది ప్రధానంగా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, ఓసీ కులాల పైన వివక్షత చూపిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేసి, అంటే చిన్న చూపు కానీ కులాలను దూషించడం కానీ ఈ విధంగా చిన్న చూపు చూసి సమాజంలో ఒక ఏయ భావం, చులకన భావం కలిగించే వారి మీద ప్రభుత్వం సుమోటగా కేసులు పెట్టి కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఏ కులాన్ని ఎవరు దూషించినా, అది ఏ కులాన్నైనా ఎవరైనా గౌరవించుకోవాలి, అభిమానించుకోవాలి. ఆ విధంగా ఇష్టం వచ్చినట్టు దూషించితే వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటే ఎవరు కూడా ఎవరి జోలికి పోకుంటుంటారు. దీనికి ఏంటంటే ప్రభుత్వం ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. అంటే కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు కమిషన్కు ఆ బాధ్యత ఉంటుంది. వారి ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడం, తర్వాత ఎదుటి కులాలు ఏవైనా ఈ విధంగా మాట్లాడినప్పుడు కట్టడి చేయడం, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఎస్సీలకు కమిషన్ ఉంది, ఎస్టీలకు కమిషన్ ఉంది, బీసీలకు కమిషన్ ఉంది, ఈబీసీలకు ఏం లేదు. ఈ అగ్రకులాలకి ఏది లేదు, కానీ ఒక ముసుగు అవుతుంది, అగ్రకులం అని ముసుగు ఉంది. ఆ ముసుగుతోటి మరి మనం ఆ ముసుగును అందరి రాజకీయ నాయకులకు ముసుగేసి వాళ్ళ కళ్ళు బైరు తప్పినటువంటి కళ్ళను తెరిపించి మనం తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం, సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అయితే ఇంకొక మాటతోటి నేను ముగిస్తున్నా.
అంటే ఈ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఉమ్మడి రాష్ట్రం వల్ల కానీ భారతదేశం వల్ల కానీ అగ్రకులాలు అంటే అంటే మీ ఇష్టం, అంటే అగ్రకులాలు ఈ రాష్ట్రంలో ఉండడం ఇష్టం లేదా? మరి ఇష్టం లేకపోతే మరి ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు కలిసి మరి ఈ రాష్ట్రంకి వెళ్ళి వెలివేస్తారా? మరి అదన్నా ఒకటి తేల్చండి. ఇప్పుడు ఈ సృష్టించబడ్డ తర్వాత ఈ కులాలు ఉండవు, ఈ పిలువబడే కులాలు మరి ఈ రాష్ట్రం నుంచి వెలివేస్తారా? ఇది సమాజం ముందు చూస్తున్నా నేను ప్రశ్న. మరి వీళ్ళ ఓటర్లు అవసరం లేదా? మరి ఈ రాష్ట్రం నుంచి వీళ్ళని బహిష్కరిస్తారా? ఓటర్ లిస్టులకు వెళ్ళి కూడా తీసేస్తారా? ఈ అగ్రకులాలు అంటున్నారు కదా, మరి వీళ్ళకి ఏం అవసరం లేదంటే వాళ్ళ ఓట్లు కూడా తీసేస్తారా? మరి అది కూడా ఆలోచించుకోవాలి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు. లేదా మీ దృష్టిలో ఈ అగ్రకులాలు అంటే అందరూ కుబేర్లు, కోటీశ్వర్ల, మరి కోటీశ్వర్లు అంటే అందరి కోటీశ్వర్ల సర్టిఫికెట్లు అన్నీ ఇవ్వండి, వాటిని పెట్టుకొని అన్న అప్పులు తెచ్చుకుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరు కోటీశ్వర్లే కదా మీ దృష్టిలో. ఇక మీరు కోటీశ్వర్లు అయినప్పుడు ఒక్కొక్కరికి ఇగో ఫలాని వ్యక్తి కోటీశ్వరుడు, ఎల్లారెడ్డి కోటీశ్వరుడు, పుల్లారెడ్డి కోటీశ్వరుడు, భద్రా చౌదరి కోటీశ్వరుడు, సుబ్బారావు చౌదరి కోటీశ్వరుడు, అట్లా ఇవ్వండి సర్టిఫికెట్లు. అవైనా గ్యారంటీ కింద పెట్టుకొని లోన్లు అన్నది తెచ్చుకుంటాం. మరి ఏం చేస్తారో మీరే తెలుసు. 3 పాయింట్లు అడుగుతున్నా. మీరు ఈ రాష్ట్రాలకు వెళ్ళి వెలివేస్తారా? లేదా ఒకవేళ ఉంటే ఉండని అనుకుంటే ఓటర్ లిస్టులకు వెళ్ళి బహిష్కరిస్తారా? లేదు ఆ 2 కాదనుకుంటే మీరు కోటీశ్వర్ల సర్టిఫికెట్లు ఇస్తారా? లేదు ఈ 3 కాదనుకుంటే మీరు సంక్షేమ అభివృద్ధి పథకాలు అందరికి అందజేసి సంక్షేమ రాజ్యంగా నిలబెట్టుకోవాలని నేను మనవి చేస్తూ ఈ వేదిక మీదకి వచ్చినటువంటి ఆయనకి ఇస్తా, ఇక్కడికి వచ్చినటువంటి శ్రీధర్ రెడ్డి గారు మీరేమైనా మాట్లాడతారా? ఏం లేగా. అయితే ఇక్కడికి వచ్చిన అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఒక శక్తివంతులుగా ఈ భారతదేశం వల్లనే మన తడాకేందో చూపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను చేతులు జోడించి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది మనకు ఒక ఘట్టం, ఇది చివరి ఘట్టం. నాకు కూడా వేరే ఏం లేవు. నా పిల్లలు మంచిగా సెటిల్ అయి ఉన్నారు, వాళ్ళు మంచిగా అమెరికాలో ఉన్నారు, కానీ ఈ మన ఆశయ సాధన దీని కొరకు మీతో పాటు మీ వెనక, మీ ముందు, మీ పక్కన, మీ మధ్య ఉండి నేను నడుస్తా. కాబట్టి మీరందరూ ఉద్యమోక్తులు కావాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తూ ఇక్కడ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మా యువ నాయకుడు రామరెడ్డి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నా.